ఈరోజు మనం ఏపీపీఎస్సి ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించిన సిలబస్ నుంచి పేపర్ 2లో మనకి రామాయణం గురించి కూడా ఉంది కదా, అందులో నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే మనం ప్రాక్టీస్ చేద్దాం రండి. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్, వాల్మీకి రామాయణంలో శ్రీరాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించిన మహర్షి ఎవరు? ఆప్షన్ ఏ వశిష్ఠుడు, ఆప్షన్ బి విశ్వామిత్రుడు, ఆప్షన్ సి అగస్త్య మహర్షి అండ్ ఆప్షన్ డి భరద్వాజ మహర్షి. ఆన్సర్ ఆప్షన్ సి అగస్త్య మహర్షి. క్వశ్చన్ నెంబర్ 2, వాల్మీకి రామాయణంలో సముద్రంపై సేతు నిర్మాణానికి ప్రధాన శిల్పిగా పేర్కొనబడిన వానరుడు ఎవరు? ఆప్షన్ ఏ హనుమంతుడు, ఆప్షన్ బి నలుడు, ఆప్షన్ సి నీలుడు, ఆప్షన్ డి అంగదుడు. ఆన్సర్ ఆప్షన్ బి నలుడు. క్వశ్చన్ నెంబర్ 3, రామాయణంలోని మొదటి కాండ ఏది? ఆప్షన్ ఏ అయోధ్యకాండ, ఆప్షన్ బి బాలకాండ, ఆప్షన్ సి అరణ్యకాండ అండ్ ఆప్షన్ డి యుద్ధకాండ. ఆన్సర్ ఆప్షన్ బి బాలకాండ. క్వశ్చన్ నెంబర్ 4, శ్రీరాముడు శివధనుస్సును ఎక్కడ విరిచాడు? ఆప్షన్ ఏ అయోధ్య, ఆప్షన్ బి మిథిల, ఆప్షన్ సి లంక అండ్ ఆప్షన్ డి కిష్కింధ. ఆన్సర్ ఆప్షన్ బి మిథిల. క్వశ్చన్ నెంబర్ 5, సీతాదేవి తండ్రి ఎవరు? ఆప్షన్ ఏ దశరథుడు, ఆప్షన్ బి జనక మహారాజు, ఆప్షన్ సి కుశధ్వజుడు అండ్ ఆప్షన్ డి అశ్వపతి. ఆన్సర్ ఆప్షన్ బి జనక మహారాజు. క్వశ్చన్ నెంబర్ 6, శ్రీరాముడు ఎన్ని సంవత్సరాలు వనవాసం చేశాడు? ఆప్షన్ ఏ 10 సంవత్సరాలు, ఆప్షన్ బి 12 సంవత్సరాలు, ఆప్షన్ సి 14 సంవత్సరాలు అండ్ ఆప్షన్ డి 16 సంవత్సరాలు. ఆన్సర్ ఆప్షన్ సి 14 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 7, హనుమంతుడు మొదటిసారిగా సీతాదేవిని ఎక్కడ దర్శించాడు? ఆప్షన్ ఏ అశోకవనం, ఆప్షన్ బి చిత్రకూటం, ఆప్షన్ సి పంచవటి అండ్ ఆప్షన్ డి దండకారణ్యం. ఆన్సర్ ఆప్షన్ ఏ అశోకవనం. క్వశ్చన్ నెంబర్ 8, రామాయణంలో రావణుడు ఏ రాజ్యానికి రాజు? ఆప్షన్ ఏ కిష్కింధ, ఆప్షన్ బి మిథిల, ఆప్షన్ సి లంక అండ్ ఆప్షన్ డి అయోధ్య. ఆన్సర్ ఆప్షన్ సి లంక. క్వశ్చన్ నెంబర్ 9, రావణుడి తమ్ముడు శ్రీరాముని ఆశ్రయించినవాడు ఎవరు? ఆప్షన్ ఏ కుంభకర్ణుడు, ఆప్షన్ బి విభీషణుడు, ఆప్షన్ సి ఇంద్రజిత్ అండ్ ఆప్షన్ డి అతికాయుడు. ఆన్సర్ ఆప్షన్ బి విభీషణుడు. క్వశ్చన్ నెంబర్ 10, శ్రీరామునికి బ్రహ్మాస్త్రం సహా దివ్యాస్త్రాలను ఉపదేశించిన మహర్షి ఎవరు? ఆప్షన్ ఏ వశిష్ఠుడు, ఆప్షన్ బి విశ్వామిత్రుడు, ఆప్షన్ సి అగస్త్యుడు అండ్ ఆప్షన్ డి భరద్వాజుడు. ఆన్సర్ ఆప్షన్ బి విశ్వామిత్రుడు. క్వశ్చన్ నెంబర్ 11, శ్రీరామ పట్టాభిషేకం ఏ కాండలో వివరించబడింది? ఆప్షన్ ఏ అయోధ్యకాండ, ఆప్షన్ బి యుద్ధకాండ, ఆప్షన్ సి ఉత్తరకాండ అండ్ ఆప్షన్ డి బాలకాండ. ఆన్సర్ ఆప్షన్ బి యుద్ధకాండ. క్వశ్చన్ నెంబర్ 12, శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి ప్రధాన కారణం ఎవరు? ఆప్షన్ ఏ కౌసల్య, ఆప్షన్ బి సుమిత్ర, ఆప్షన్ సి కైకేయి అండ్ ఆప్షన్ డి మంథార. ఆన్సర్ ఆప్షన్ సి కైకేయి. క్వశ్చన్ నెంబర్ 13, లక్ష్మణుడిని శక్తి ఆయుధంతో గాయపరిచినవాడు ఎవరు? ఆప్షన్ ఏ రావణుడు, ఆప్షన్ బి ఇంద్రజిత్, ఆప్షన్ సి కుంభకర్ణుడు అండ్ ఆప్షన్ డి ప్రహస్తుడు. ఆన్సర్ ఆప్షన్ బి ఇంద్రజిత్. క్వశ్చన్ నెంబర్ 14, రామాయణంలో సుందరాకాండ ప్రధానంగా ఎవరి పరాక్రమాన్ని వివరిస్తుంది? ఆప్షన్ ఏ శ్రీరాముడు, ఆప్షన్ బి లక్ష్మణుడు, ఆప్షన్ సి హనుమంతుడు అండ్ ఆప్షన్ డి సుగ్రీవుడు. ఆన్సర్ ఆప్షన్ సి హనుమంతుడు. క్వశ్చన్ నెంబర్ 15, రామాయణాన్ని ఆది కావ్యంగా పరిగణించడానికి ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ ఏ ఇది సంస్కృతంలో తొలి నాటకం, ఆప్షన్ బి ఇది తొలి మహాకావ్యం, ఆప్షన్ సి ఇది తొలి పురాణం అండ్ ఆప్షన్ డి ఇది తొలి వేదం.
ఆన్సర్ ఆప్షన్ బి, ఇది తొలి మహాకావ్యం. ఓకే, చూసారు కదా, ఈరోజైతే రామాయణం నుంచి 15 క్వశ్చన్లు చేశాను. ఇందులో మీకు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయో కామెంట్స్లో తెలపండి. ఇలా ప్రతి టాపిక్ వైజ్ మనమైతే చేస్తామండి క్వశ్చన్స్. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఉపయోగపడి ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.